గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకుంటున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల అయోధ్య అరణ్య కిష్కింద సుందర యుద్ధకాండలు పూర్తి చేసాం. ఉత్తరకాండలో కూడా 86వ సర్గం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 87వ సర్గన ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వాల్మీకి మనిషిని ప్రార్థన చేసుకుందాం. కూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరోగ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం అంజనానందనం వీరంజానికి శోకనాశనం గభీషమక్షంతారం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థగురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. తత్శ్రుత్వా లక్ష్మణేనోక్తం వాక్యం వాక్య విశారద ప్రత్యువాచ మహాతేజా ప్రహసన్ రాఘవో వచః. లక్ష్మణుడు మాటలు విన్న తర్వాత మాటల్లో నేర్పరి అయిన రాముడు లక్ష్మణుడితో ఇలా అన్నాడు. ఏవమేవర శ్రేష్ఠ యథావతసి లక్ష్మణ వృత్రఘాతమశేషణ వాజమేధ ఫలం చెయ్యత్. నాయనా, నువ్వు చెప్పిన వృత్తాంతం అంతా యథార్థమే, నాకు కూడా తెలిసిన వృత్తాంతమే. ఏది వృత్రాసురుడి కథ. శ్రూయతే హి పురా సౌమ్య కర్దమస్య ప్రజాపతే పుత్రో వాక్లీశ్వర శ్రీమానిలో నామ సుధార్మిక. నేను కూడా ఒక కథ చెప్తానంటూ, పూర్వం కర్దమ ప్రజాపతి కుమారుడు, చాలా ధార్మికుడు, శ్రీమంతుడైన ఇలుడు అనే వాక్లి దేశరాజు ఉండేవాడు. వాక్లీశ్వరుడు, వాక్లి దేశానికి రాజు. స రాజా పృథివీన్ సర్వాం వశే కృత్వా మహాయశ రాజ్యం చైవన రవ్యాఘ్ర పుత్రవత్ పర్యపాలయత్. ప్రజల్ని పుత్రుల్లాగా పాడించాడయ్యా రాజు. భూమి మొత్తం తన వశంలో ఉంచుకున్నాడు. సురైశ్చ పరమోదారై దైతేయైశ్చ మహాధనై నాగరాక్షస గంధర్వై యక్షైశ్చ సుమహాత్మిభిః పూజ్యతే నిత్యశః సౌమ్య భయార్తై రఘునందన అభిభ్యంశ్చ త్రయో లోకా సరోషస్య మహాత్మనః. లక్ష్మణ, దేవతలు, మహాధనవంతులైన దైత్యులు, మహాత్ములైన నాగ రాక్షస గంధర్వులు యక్షులు కూడా భయంతో ప్రతినిత్యము ఇతన్ని పూజించేవాళ్ళు. అంటే కేవలం భూమి మీద ఉండేవాళ్ళు కాదు, దేవలోకంలో ఉండే దేవతలు, దైత్యులు, నాగ రాక్షస గంధర్వులు, యక్షులు వీళ్ళందరూ కూడా ఆయన్ని పూజించేవాళ్ళు. ఇతనికి గనక కోపం వస్తే ముల్లోకాలు కూడా గడగడలాడేవి. స రాజా తాదృశో హ్యాసిత్ ధర్మే వీర్యే చ నిశ్చిత బుద్ధా చ పరమోదార బాహ్లీకేశో మహాయశ. బాహ్లీక దేశ ప్రభు, మహాకీర్తిశాలి అయిన రాజు. ఆ విధంగా వాబాలకి భేదం లేదు సంస్కృతంలో, హిందీలో కూడా లేదు. వంగదేశం అంటారే, వంగదేశం, బంగదేశం అని కూడా అంటారు. అర్థమైందా? బెంగాల్ అంటామే, అది బంగదేశమే. అలానే ఇక్కడ కూడా వాక్లీ దేశం అని ఇంతకుముందు వాడాడు, ఇప్పుడు బాహ్లిక దేశం అంటున్నాడు. రెండు ఒకటే అన్నమాట. ఈ బాహ్లిక దేశానికి ప్రభు, మహాకీర్తిశాలి అయిన ఆ రాజు విధంగా ధర్మమందు పరాక్రమందు స్థిరంగా ఉండి చాలా ఉదారమైన బుద్ధితో ప్రకాశించేవాడు. స ప్రచక్రే మహాబాహురు మృగయాన్ రుచిరేమనే చైత్రే మనోరమే మాసే సద్భృత్య బలవాహన. కొంతమంది ఈ శ్లోకాలు చదవటం బాగా నేర్చుకుంటున్నారు. ఎందుకంటే ఒకసారి వేగంగా చదివితే అయ్యా నిదానంగా చదవండి అని పెట్టుకున్నారు మెసేజ్. అంటే వాళ్ళ పుస్తకం పెట్టుకొని నేను ఈ శ్లోకం పేరు, ఈ శ్లోకం నెంబరు, సర్గ అన్నీ చెప్తున్నాను కదా, కొంచెం నేర్చుకుంటున్నారు అన్నమాట. దానికోసం నా ప్రయత్నం కూడా. నిజానికి అందరూ చదవాలి. యథాతథంగా చదివితే రామాయణంలో ఏముంది, రామరాజ్యం అంటే ఏంటి అని తెలుస్తుంది. నేను కూడా చెప్పుకున్నాం కదా మనం. మహాబాహు అయిన రాజు భృత్యులతోటి, సైన్యంతో, వాహనాలతోటి కలిపి ఒకసారి అరణ్యానికి వెళ్ళి
వేటాడాడు. ప్రజజ్ఞే సన్ృపోరణ్యే మృగాన్ శతసహస్రశ హత్వైవ తృప్తిర్నాభూత్య రాజ్ఞస్తస్య మహాత్మనః. అరణ్యంలో వందల కొలది వేల కొలది మృగాలను చంపాడు, కానీ అతనికి తృప్తి కలగల. వేటలో నానా మృగాణమయుతం వధ్యమానం మహాత్మన ఎత్ర జాతో మహాసేనస్థం దేశముపచక్రమే. ఆ తర్వాత అతడు అనేక మృగాల్ని చంపి చివరికి మహాసేనుడు జన్మించిన దేశానికి వెళ్ళాడు. రేపటి నుంచి 11వ శ్లోకం నుండి కొనసాగిద్దాం తర్వాత కథని. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణ.